నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప విషయం అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎజ్బయలు కుమారుడైన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించుచు వానికి మొక్కుచుండెను. ఈ లేఖన నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవుడు మనతో మాట్లాడే రీతిన చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల మా తండ్రి, జీవాధిపత్యం దేవ, సర్వశక్తిమంతుడా, రాజుల రాజా, ప్రభులు ప్రభా, అయా నీ పాదల స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయా తండ్రి, సమయంలో ప్రభు పాటలు మీరే మహిమ పొందారని నేను నమ్ముచున్నాను ప్రభా. ఇదిగో నాయన వాక్యదాలు వెలుచుండగా ప్రభా నిలబడే నన్ను మరుగుపరిచి మీరే మాట్లాడి సహాయము దయచేయండి ప్రభా. అన్నాడు హెస్కేల్తో అన్నావు, నాటి పుత్ర చక్కగా నిలబడి మాట్లాడి నేనని ప్రభా. అట్టి విధంగా ప్రభా నన్ను నిలబెట్టి మీరే వాడుకోండి ప్రభా. అయ్యా తండ్రి, నాయన వ్యర్థమైన మాటలు, కల్పితమైన మాటలు నా నోటికి రాకుండా ప్రభా నీ వాక్యాన్ని నేను బయలుపరిచే రీతిగా ఉండేట్టు సహాయము దయచేయండి ప్రభా. అలాగే నాయన వెనుకల చెలు గ్రహించుకునే మనసు నాకు మాకు అందరికీ దయచేయండి ప్రభా. వచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి, రావాల్సిన బిడ్డలు మీరే త్వరపెట్టి నడిపించండి. ఈ మైక్ శబ్దం ద్వారా వినిచున్న ప్రతి ఒక్క బిడ్డని నాయన మీరు ఆశీర్వదించండి ప్రభా. వాళ్ళు కూడా వాళ్ళ హృదయాన్ని తెరవజేసే నీ సన్నిధానాన్ని నడిపించండి ప్రభా. రాలేక వెనుకున్న వారితో మీరే మాట్లాడిన మరో సమయం కలుసుకునే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, ఈ వాక్యాన్ని ప్రభా విని విశ్వసించే భాగ్యాన్ని మాకు అందరికీ దయచేయమని, ఈ ప్రార్థన పాసం చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగిన పరమ తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ స్త్రీ ఎవరంటే, ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారు? యెజబెల్. 1వ రాజులు 16వ అధ్యాయం 31వ వచనం. నెబాతు కుమారుడైన యరొబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకొనుట స్వల్ప సంగతి అనుకొని అతడు సీదోనీయులకు రాజైన ఎజ్బయలు కుమార్తె అయిన యెజబెలును వివాహము చేసుకొని బయలుదేవతను పూజించు వారికి మొక్కుచూ నుండెను. దేవుని స్తోత్రం. ఇక్కడ ఒక స్త్రీ కనపడుతుంది. అయితే ఆ స్త్రీ పేరేంటి? యెజబెల్. అయితే ఇక్కడ ఆమె ఎవరి కుమార్తె? యెజబెలు. ఎజ్బయలు కుమార్తె అయిన యెజబెలు. అయితే ఈమె ఈ స్త్రీ ఎలా ప్రవర్తించిందో అన్నది మనం ఈ సమయంలో ఒకసారి పరిశీలన చేద్దాం. అయితే ఈ స్త్రీ ఎలాంటిదంటే, ఇక్కడ యెజబెల్ వివాహం చేసుకున్న తర్వాత, ఆహాబుని వివాహం చేసుకున్న తర్వాత ఆమె బయలుదేవతను పూజించుచు, అంటే వారు సీదోనీయులు. అయితే సీదోనీయులు అంటే దేవునికి ఇష్టమైన వారు కారు. అయితే ఈ స్త్రీ ఏం చేసింది అంటే బయలుదేవతను పూజించుచూనే వచ్చింది. అయితే వచ్చిందే కాకుండా వివాహం జరిగినా కూడా ఆమె ఆ బయలుదేవతని పూజించేదిగా ఉంది, విగ్రహారాధన చేసేది. అయితే ఈ బైబిల్ ఉన్న ప్రతి ఒక్క స్త్రీలలో చెడ్డ స్త్రీ ఎవరే అంటే యెజబెలు స్త్రీ. బైబిల్ అంతా చూసిన చెడ్డ స్త్రీ ఎవరంటే ఈ యెజబెల్. అయితే 22 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశానికి రాజైన ఆహాబు భార్య ఈ యెజబెల్. 22 సంవత్సరాలు పరిపాలన చేసిన రాజు ఆహాబు గారు. అయితే ఈ ఆహాబు గారు భార్య అయిన ఈ యెజబెలు ఆమె దేవతను, అన్య దేవతను మొక్కడమే కాకుండా పెళ్ళైనా కూడా ఈ భర్తను కూడా మార్చేసింది. ఇక్కడ గల్తీలో 6 అంటారు కదా, మోసపోకుండా ఏ పంట విత్తుతారో ఆ పంటనే కోస్తారని. అట్లాగా ఈ స్త్రీ
తన భర్తను కూడా మార్చేసింది, తన కుమార్తెలను కూడా మార్చేసింది. ఇప్పుడు ఈ ఇశ్రాయేల్ దేశాన్ని కూడా మార్చేసింది. రాజైన తర్వాత ఆమె రాణి కదా, అయితే రాణి అయినప్పుడు ఆ దేశాన్ని కూడా అన్య దేవుల తట్టు తిప్పేసింది. అలాగా ఈ స్త్రీ అందరినీ నాశనం చేసే రీతిగా ఉంది. కాబట్టి ఈ చెడిపోయిన స్త్రీ వలె మనం ఉండకూడదని దేవుడు ఈ లేఖన భాగం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. ఆమె జరిగించిన అన్య దేవతలు ఎలా అయితే మొక్కిందో ఆమె మొక్కడమే కాకుండా ఆ భర్తను మార్చేసింది. ఇశ్రాయేల్ వాడైన దేవుణ్ణి నమ్ముకున్న ఆ భర్తను కూడా మార్చేసింది. తన కుమారులను మార్చేసింది, కుమార్తెలను మార్చేసింది, అన్య దేవతల తట్టు తిప్పేసింది వాళ్ళ హృదయాల్ని. అలాగే ఆ ఇశ్రాయేల్ ప్రజలందరినీ కూడా అన్య దేవతల తట్టు తిప్పింది ఆ స్త్రీ. అలాగా మనం ఏ పంట విత్తుతామో ఆ పంట అయినా కోస్తామన్నట్టు ఇట్లా ఆమె ఏ దేశానికి చెందిందంటే సీదోను ప్రాంతానికి చెందింది. ఇలాగా బైబుల్ ఇంకా స్త్రీలు ఉన్నారు, కానీ అన్య దేశాల నుంచి వచ్చిన వారు దేవుణ్ణి నమ్ముకున్నాక వారి జీవితాన్ని మార్చేసుకున్నారు. కానీ ఈ స్త్రీ అయితే అట్లా మార్చుకోలే. రూతు మోయాబ్ దేశం చెందింది, కానీ మారలేదామా? మారింది. దేవుణ్ణి నమ్ముకుంది, దేవుణ్ణి హత్తుకుంది. ఆ దేవుని యొక్క మాధురాన్ని, దేవుని యొక్క ప్రేమను ఆమె కనుగొని మళ్ళీ పాపపు లోకానికి వెళ్ళిపోయిందా? వెళ్ళలా. అలాగా రూతు దేవుణ్ణి హత్తుకుంది. అలాగే రాహాబు అమోనీయురాలే, కానీ ఏం చేసింది? దేవుణ్ణి నమ్ముకుంది, దేవుని తట్టు తిరిగింది. దేవుళ్ళలోకి వచ్చినాక ఎవరు మారలా. కానీ ఈ స్త్రీ మాత్రం సీదోని ప్రాంతానికి చెందిందైతే దేవుని వాళ్ళని రాజుని పెళ్లి చేసి దేవుని నమ్ముకుని రాజుని పెళ్లి చేసుకుందే కానీ ఆహాబుని. కానీ ఈ స్త్రీ ఆహాబుని కూడా మార్చేసింది. అలాగా ఈమె యొక్క విగ్రహారాధికురాలు. మొట్టమొదటి ఏంటిది? ఆమె యొక్క విగ్రహారాధికురాలు. యెహెజ్కేలు 14వ అధ్యాయంలో అంటాడు, విగ్రహారాధను తమ హృదయంలో పెట్టుకున్నారు. అంటే ఆ స్త్రీ ఎలా ఉంది? విగ్రహారాధని హృదయంలోనే పెట్టుకుంది. ఆమె విగ్రహారాధన చేసేది. మనం కూడా అట్లా హృదయంలో పాపం ఉంచుకుంటున్నాం. విగ్రహారాధన అనేది పాపం, దొంగతనం అనేది పాపం. విగ్రహారాధన ఒక పాపం లాంటిది, దొంగతనం ఒక పాపం లాంటిది. అట్లాగా ఆ పాపాలన్నీ ఎట్లా ఉంటున్నాయి? ఇక్కడ యెహెజ్కేలు అంటున్నాడు కదా, విగ్రహారాధను తమ హృదయంలో పెట్టుకున్నారు. మన హృదయంలో అట్లాంటివి ఉన్నాయని మనం ఈ సమయంలో సరిచేసుకోవాలి. ఈమె మొట్టమొదటిగా విగ్రహారాధికురాలు. అలాగే కొలస్సీలు 3:15 చూసుకుందాం. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15 చూసుకుందాం. కొలస్సీయులకు 3వ అధ్యాయం 15వ వచనం. ఆమె వేటిని విగ్రహాలు చేసుకుందంటే, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండు నీయుడి, ఇందుకొరకై మీరొక్కే శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయ్యుండి. ఇక్కడ కొలస్సీలు 3:15 అంటాడు, భూమి మీద ఉన్న మీ అవయవములను, జారత్వమును, అపవిత్రం, కామరుతం, దురాశను, విగ్రహారాధనైన ధనాపేక్షను చంపివేయుడు అంటున్నాడు. అట్లాగా మన హృదయంలో ఇవన్నీ ఉన్నాయి. మన అవయవం అయిన ఒక హృదయము అయితే ఆ హృదయంలో ఏవేమి ఉంటున్నాయి? జారత్వం ఉంటుంది, అపవిత్రత ఉంటుంది, కామతురత ఉంటాయి, దురాశలు ఉంటాయి, విగ్రహారాధన అయిన ధనాపేక్ష కూడా. విగ్రహారాధన అంటే ధనాపేక్ష కూడా ఒక విగ్రహారాధనేనండి. కాబట్టి ఈ ధనాపేక్షను చంపివేయడం అంటున్నారు. అయితే ఒక ఆయన అంట ఒక ఒడ్డు రేవున ఉన్నారు వాళ్ళు. అయితే ఆ ఒడ్డు రేవున మునిగిపోతుంది. ఒక సమయంలో మునిగిపోతుందని చెప్పి అక్కడ పెద్ద జనాలు ఉంటారు కదా, ఎమ్మెల్యేలు, అట్లాగా ఈ నగరానికి నీళ్ళు వచ్చేస్తున్నాయి అన్నట్టు మునిగిపోతుంది, ఈ ప్రాంతం అంతా మునిగిపోతుంది, మీరు బయలుదేరి వేరొక ప్రాంతానికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళు ఒక ప్రకటన అనేది జారీ చేస్తారు. అలా జారీ చేసినప్పుడు ఒక ఆయన మాత్రం ఒక రూపాయి సంచిని
అట్లా చిల్లర డబ్బులన్నీ ఒక సంచిలో వేసుకుంటాడు. అయితే సంచిలో వేసుకుంటే ఆయన ప్రతిరోజు దాన్ని చూసి లగవంగానే ఆ బస్తాకి దండం పెట్టుకొని కళ్ళు తెరుస్తాడు. ఆయన ఎంత ధనాపేక్షతో ఉన్నాడు ఆయన. అట్లాగా రూపాయి సంచి, అది రూపాయలు అన్నీ ఉంటాయి కదా, రూపాయలు 10 రూపాయలు అట్టా, అదన్నీ కూడా ఒక సంచిలో వేసుకొని నిద్ర లగవంగానే దాన్ని చూసి లెగిసి దానికి ఒక దండం పెట్టుకుంటాడు. అది ఒక విగ్రహారాధన లాగా చేస్తాడు. అదే దేవత అన్నట్టు మ్రొక్కుతాడు. అయితే మ్రొక్కే సమయాన్ని ఆయన కూడా అక్కడే నివసిస్తాడు, ఒక ఒడ్డు రేవున. అయితే నివసిస్తున్నప్పుడు ఆ పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఎమ్మెల్యేలు, ఇట్లా అంతా ప్రకటన జారీ చేసినప్పుడు ఆ ఊర్లో వరద వస్తుంది, ఆ ఊరు ప్రాంతం అంతా మునిగిపోతుందని ప్రకటన జారీ చేసినప్పుడు కూడా భార్య అంటుంది, అయ్యా వెళ్ళిపోదాం పదా, మునిగిపోద్దంట, ప్రకటన జారీ చేశారు, మనం వెళ్ళిపోదాం మన పిల్లల్ని తీసుకొని అన్నప్పుడు ఈ భర్త అన్నాడు, నేను రాను, మీరు వెళ్తే వెళ్ళండి అన్నాడు. అయితే కాసేపు దాకా బతివిలాడింది భార్య. అయితే బతివిలాడిన సమయంలో కూడా ఆ భర్త ఏమన్నాడు, నేను రాను, మీరు వెళ్ళండి, తర్వాత వస్తాలే అన్నట్టు అన్నాడు. సరేనని చెప్పి ఎంత చెప్పినా కూడా వినకపోతే ఏం చేస్తాం, వదిలేస్తాం. అలాగే వదిలేసి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఆ స్త్రీ తర్వాత మెల్లగా లేచి ఒక గాడిద మీద ఆ బస్తాని గాడిద మీద వేసి మెల్లగా వెళ్తున్నాడు. వెళ్ళే సమయానికి ఆ వరద అనేది వచ్చేసింది ఆ ప్రాంతంలోకి. వరద అనేది వచ్చేసినా కూడా ఆ గాడిద వెళ్ళిపోయింది, గాడితో పాటు బస్తా వెళ్ళిపోయింది, బస్తాతో పాటు ఈయన కూడా వెళ్ళిపోయాడు. ఏం చేసింది, ధనాపేక్ష చంపేసింది. అట్లాగా మనం కూడా అంత ధనాన్ని మనం అపేక్షించాలని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ధనం మనకి ఎంతవరకు అవసరమో అంతవరకే సంపాదించుకోవాలి, అంతవరకే మనం దాని మీద ప్రేమ ఉంచుకోవాలి. కాబట్టి ఈ సమయంలో అతడు అట్లా ఉన్నాడు, అతని స్థితి అట్లా ఉంది. ధనాన్నే దేవుడని పూజించాడు, దేవతని మ్రొక్కాడు. అలా ఏం చేసింది, ఆ ధనం ప్రాణాన్ని ఏమైనా రక్షించిందా, రక్షించలేదు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా అట్లా ఉంటున్నాం. ఇక్కడ దేవుడు తెలియపరుస్తున్నాడు, ధనాపేక్ష అనేది మన హృదయంలో ఉండకూడదు. అట్లాగా మన హృదయంలో ఉన్న ప్రతి ఒక్క విగ్రహారాధన చేసిన దాన్ని, పాపం అబద్ధాలు చెప్పిన దాన్ని కూడా ఒక విగ్రహారాధన కిందకి వస్తుంది. మనం ఏది చేసిన విగ్రహారాధన మనం ఈ సమయంలో ఒప్పుకోవాలి. కాబట్టి ఈ స్త్రీ ఎలా విగ్రహారాధికురాలైందో అట్లాగా ఈ స్త్రీకి చాలా సంపద ఉంది. ఒక రాజుకి భార్య అంటే చాలా ఉండేది కదా, ఆస్తి ఐశ్వర్యం, బాగా జ్ఞానవంతురాలు. కానీ ఈ స్త్రీ ఎలా ఉంది, నడత చెడు నడత. ఇక్కడ బైబుల్లో అంతా చెడ్డ స్త్రీ ఎవరంటే ఈ యెజబెల్ అన్న పేరు సంపాదించుకుందేమో. కాబట్టి ఈ సమయంలో ఈ స్త్రీ గురించి మనం ఎలా అయితే చెప్పుకుంటున్నాం, ఆ స్త్రీలాగా మనం కూడా ఉండకూడదని దేవుడు ఈ వాక్యం ద్వారా మనకి తెలియపరుస్తున్నాడు. అలాగే రెండోది నరహంతకురాలు ఈ స్త్రీ. అది 1 రాజులు 21లో చూసుకుందాం. 1 రాజులు 21వ అధ్యాయం. 1 రాజులు 21వ అధ్యాయం 1 రాజులు 21వ అధ్యాయం మొదటి నుంచి మనం చదువుకున్నట్లయితే అక్కడ ఈ సంగతులైన తరువాత ఇజ్రాయేలులో షోమ్రోను రాజైన ఆహాబు నగరును ఆనుకొని ఇజ్రాయేలు వాడైన నాబోతును ఒక ద్రాక్ష తోట కలిగి ఉండగా ఆహాబు నాబోతును పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కోర తోట కిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకు ఇచ్చేదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయధనం కిమ్మని అడిగాను. ఇక్కడ ఆహాబు కనిపిస్తున్నాడు. ఆహాబు ఎవరు?
యెజ్బేల్ భర్త ఆహాబు. అయితే ఈ ఆహాబు ఇక్కడ షోమ్రోనులో రాజైన ఆహాబు నగరును ఆనుకొని యెజ్రెయేలు వాడైన నాబాతునకు ఒక ద్రాక్ష తోట కలిగి ఉండెను. అయితే ఇక్కడ యెజ్రెయేలు వాడైన నాబోతు అంటే ఇక్కడ ఒక ఇశ్రాయేలు వంశస్థుడు వాడు ఉన్నాడు. అయితే అతని నగరునికి ఆనుకొని ఉన్నది ఆయన పొలం. నాబోతుకి ఒక పొలం ఉందంట, ఒక వ్యక్తికి. అయితే ఆ పొలం ఎక్కడుంది? ఈ ఆహాబు నగరానికి ఆనుకొని ఉందంట. అయితే ఈ నాబోతు ఏం చేస్తాడంటే ఒక ద్రాక్ష తోటను పండిస్తాడు. అయితే ఒకానొక దినమున ఈ ఆహాబు నాబోతు దగ్గరికి వచ్చి, నాబోతు ఆ నాబోతుని పిలిపించి, నీ ద్రాక్ష తోట నా నగరుకు ఆనుకొని ఉన్నది గనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోటను నీకెచ్చదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగెను. ఇక్కడ నాబోతుని పిలిపించి అంటున్నాడు, నీ ద్రాక్ష తోట నా భవనానికి ఆనుకొని ఉంది, అయితే అది నాకు ఇవ్వు, నేను కూరగాయలు దానిలో పండించుకుంటానని చెప్పి నాబోతును అడుగుతాడు ఈ ఆహాబు రాజు కాబట్టి. అయితే ఈ రాజు అడిగినప్పుడు ఈ నాబోతు ఏమని అంటాడంటే, నేను ఇవ్వను, ఇది నా పూర్వీకులది, పిత్రార్జితం అంటాడు, నేను ఈయనని చెప్పి ఇట్లాగా ఎన్నిసార్లు అడిగినా కూడా ఈ నాబోతు ఈను అని చెప్పి సమాధానం ఇస్తాడు. అయితే ఈ రాజుకు కోపం వచ్చేసి వెళ్ళి ఆ మంచం మీద పడుకుంటాడు. మూటి ముడుచుకొని మంచం మీద పడుకుంటాడు. అన్నపానములు కూడా మానేసి వెళ్ళి పడుకుంటాడు. అయితే పడుకున్న సమయంలో భార్య వచ్చింది. భార్య అయిన యెజ్బేల్ గారు వచ్చి, నీవు మూతి ముడుచుకున్నావేమి, నీవు మూతి ముడుచుకున్నావేమి, ఆహారం కూడా తినకుండా ఉన్నావేమి అన్నట్టు కుశల ప్రశ్నలు అడిగిద్ది. అడిగినప్పుడు ఇట్లా జరిగింది, నాబోతుకి ద్రాక్ష తోట అడిగాను నేను, నాకు ఇవ్వనన్నాడు అని చెప్తాడు ఈ యెజ్బేల్కి. నువ్వు ఒక రాజువి, అది గుర్తుంచుకో అంది. అయితే నువ్వు ఊరుకో. అంతటా అతని భార్య అయిన యెజ్బేలు వచ్చి, నీవు మూతి ముడుచుకొనిన వాడవై భోజనము చేయక ఉండేదవేమని అతన్ని అడుగగా, అతడు ఆమెతో ఇట్లా, నేను నీ ద్రాక్ష తోటను క్రయమునకు నాకిమ్ము, లేక నీకు అనుకూలమైన ఎడల దానికి మరి ఒక ద్రాక్ష తోట నీకు ఇచ్చేదనని యెజ్రెయేలు వాడైన నాబాతుతో నేను చెప్పగా, అతడు నా ద్రాక్ష తోట నీకు ఇయ్యనెను. అయితే ఇట్లా అన్న సమయంలో ఆమె భార్య వచ్చింది. ఆమె భార్య, నీవు ఇప్పుడు రాజ్య పరిపాలన చేయట్లేదా, నువ్వు ఒక రాజు కదా అని మర్చిపోయావా ఏంటని చెప్పి ఇట్లా అంటున్న సమయంలో, లేచి భోజనం చేయి, మనస్సులో సంతోషం తెచ్చుకో, ఆ సంగతి నాకు వదిలేయి, రేపటి కల్లా ఈ ద్రాక్ష తోట నీకు అప్పగిస్తానని ఆ భర్తతో చెప్పుకునిద్ది. అయితే లేచి ఆ భర్త సంతోషంగా ఉంటాడు. అయితే ఈ సమయంలో ఇవేం చేసిద్ది అయ్యా అంటే, ఆ నాబాతు మీద కుట్ర పన్నాగం చేసిద్ది. అంటే ఎట్లాగంటే ఒక లేఖ రాసిద్ది, ఇద్దరు దొంగలను పెట్టించినప్పుడు ఇద్దరు సాక్షులను పెట్టించిద్ది. ఎట్లా పెట్టించిద్ది? ఉపవాసం జారీ చేయండి, ఇక్కడ దేవుణ్ణి దూషించినట్టు చేయండి. అక్కడ 10వ వచనంలో మనం చూసుకున్నట్లయితే ఆ తాకీదులలో వ్రాయించినదేమనగా, ఉపవాస దినము జరగవలెనని చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి, నీవు దేవుని రాజును దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికి మాలిన ఇద్దరు మనుషులను సిద్ధపరచుడి, తీర్పు ఆయన మీదట అతని బయటికి తీసుకొని పోయి రాళ్లతో చావగొట్టింది. ఎంత నరహంతకురాలు! ఇట్లా
భర్త అక్రమంగా ఇక్కడ సంపాదించుకుంది. ఈ ద్రాక్ష తోటను అక్రమంగా వారు సంపాదించుకున్నారు. ఇక్కడ ఒక ఆజ్ఞను జారీ చేశారు. ఆ తాకీదులో ఉపవాసం అనే దినాన్ని చాటించండి. ఇద్దరు పనికి మాలిన ఇద్దరు వాళ్ళని సాక్షులుగా ఉంచండి. దేవుని దూషించాడని చెప్పి అబద్ధం చెప్పండి అని చెప్పి చంపించేశారు. అక్కడ ఆమె నరహంతకురాలైపోయింది. అలాగే దేవుని సేవకుడు కూడా ఆమె చంపడానికి ప్రయత్నం చేసింది. ఎక్కడ అంటే ఏలియా గారిని 450 మంది బయలు ప్రవక్తలు మార్చినందుకు ఆమె చంపుతానని శపథం చేసింది. దేవుని దాసుని చంపుతానని ఎదిరించిన స్త్రీ. కాబట్టి ఈ సమయంలో మనం అలా అనకూడదు. ఈ స్త్రీ ఎలాగైతే అక్రమంగా ఎలా అయితే సంపాదించుకున్నారో వారి ఆస్తిని, అలాగా మనం అట్లా ఉండకూడదని దేవుని యొక్క లేఖన భాగం మనం తెలియపరుస్తుంది. అట్లాగా సామెతలు అంటారు 12:18 కత్తిపోటు వంటి మాటలను పలుకుతారు. మనం కూడా అట్లా కత్తిపోటు అంటే మనుషుల్ని చంపడమే కాదు, మన మాటల చేత కూడా వారిని నొప్పించే రీతిగా ఉంటాయి. కాబట్టి ఇట్లా మనం మాట్లాడకూడదని దేవుడు లేఖన భాగం అనేది మనకి తెలియపరుస్తుంది. అలాగా మూడవదిగా ఆమె ఎలా అంటే భర్తను పాడు చేసిన స్త్రీ. ఇక్కడ 1 రాజులు 16:31 ఆమె జత అయిన తర్వాత భర్తను మార్చేసింది. దేవుణ్ణి నమ్ముకున్న ఆ ఆహాబు గారిని మార్చేసింది ఈ స్త్రీ. అలాగా మూడోది ఆమె భర్తను మార్చేసింది. అలాగే ఇంక బైబిల్లో లోతు భార్య కూడా భర్తను మార్చేసింది. ఆ లోకం వైపు తిప్పేసింది. లోతు భార్య బాధించింది. లోకం చూడు, లోక అందాలు చూడని ఆమె లోక అందాలను చూపించింది. ఎంతగానో బాధించింది ఆ లోతు గారిని. కానీ ఏమైంది, ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. సొదొమను చూడు, గొమొరాను చూడు ఎంత అందంగా ఉన్నాయో, అవి ఆ పచ్చికలు చూడని భర్తని ఎంతగానో బాధించింది, వేధించింది. కానీ ఆమె ఏమైపోయింది, సొదొమ గొమొర పట్టణంలో ఉప్పు స్తంభం అయిపోయింది. అలాగ మనం ఉండకూడదు. అలాగే యోబు భార్య, యోబు నీతిపరుడు, న్యాయపరుడు, యెహోవా యందు చెడుతనాన్ని విసర్జించుడు. అలాంటి వాడు యోబుని భార్య ఏమంది, దేవుని దూషించి చావరాదా అంది. ఆమె ఎందుకలా మాట అందంటే ఆ యోబు సమస్తాన్ని కూడా కోల్పోయాడు. కోల్పోతే ఆమె శరీరం కూడా, యోబు యొక్క శరీరం కూడా కుళ్ళిపోయి కృషించిపోతున్నప్పుడు ఈ భార్య ఏమంది, దూషించి సావరాదు దేవుణ్ణి అంది. అలాగా మనం కూడా అట్లా రీతిగా ఉంటున్నాం. ఈ స్త్రీ ఎలా అయితే అందో మేలు, అప్పుడు యోబు ఒక మంచి మాట అన్నాడు, మేలు అనుభవించడానికేమా మనం కీడు అనుభవించడానికి తగదా అని గొప్ప మాట పలికాడు. అప్పుడు మనం కూడా అట్టి విశ్వాసంతో ఉన్నాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా దేవుని యందు మనం నిలకడగా ఉండాలి. ఒకానొక సమయంలో మనం కోల్పోవచ్చు అన్నీ. నువ్వు అన్నదమ్ములు కోల్పోవచ్చు, అక్క చెల్లెలు కోల్పోవచ్చు, అమ్మలు దూషించవచ్చు, ప్రతి ఒక్కరు దూషించవచ్చు. కానీ ఒకానొక సమయాన్న దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, మనకు అన్నీ అనుగ్రహిస్తాడు. యోబు ఏమన్నా కోల్పోయాడు? అంతటితోనే కోల్పోలా, రెండంతుల ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆయన. అలాగడు విశ్వాసంతో, గట్టి విశ్వాసంతో మనం ఉండాలి. ఇప్పుడు భార్యలు ఎలా ఉంటున్నారు, భార్య దొరికిన వారికి మేలు దొరుకునని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. కానీ ఈ సమయంలో ఎట్లా ఉంటున్నారు, భార్య దొరికిన వారికి తేలు కలుగుతుందంట. అట్లాగా ఇట్లా మనం ఉండకూడదు. భార్య అనేది ఒక గుణవతిరాలైనా ఉండాలి, కుటుంబాన్ని కట్టుకునే రీతిగా ఉండాలి. కుటుంబాన్ని నాశనం చేసుకునేది కాకుండా, నీ భర్త ఏమన్నా వంకత్రోలో నడిచినా కూడా నీ ప్రవర్తన ద్వారా, నీ క్రియల ద్వారా ఆ భర్త అనేది మారాలి. అలాగే భర్తలు కూడా ఆమె క్రియల ద్వారా భర్తను కనుపరుచుకోవాలి. భర్తలు చెడు నడతలు నడిచారనుకో, భార్యలు క్రియలు చేసుకోవాలి. భార్యలు క్రియలు నడిచారనుకో, భర్త అనేవారు క్రియలు చేసి వారిని రాబట్టుకోవాలి దేవుని యొక్క మందిరానికి, దేవుని యొక్క సన్నిధిలో. అలాగే 4వదిగా ఆమె యెజబెల్ అనగా ఘనత పొందనిది. అలాగా
కుమార్తె, ఆమె కుమార్తె కూడా అదే నడతలో చెడిపోయింది ఆ కుమార్తె. అయితే ఇక్కడ 19వ వచనంలో ఏలియా గారు వచ్చి, నీవు నాబాతును చంపించితివి కదా, యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఏ స్థలమందు కుక్కలు నాబాతు రక్తమును నాకెనో ఆ స్థలమంది కుక్కలు నీ రక్తము నిజముగా నాకునని అతనితో చెప్పాను. ఇక్కడ ఆహాబుతో ఏలియా ప్రవక్త గారు తెలియపరుచ, దేవుడు యొక్క దాసుడు ఏలియా గారు. అయితే ఆహాబు దగ్గరికి వచ్చి సెలవిస్తాడు, ఇట్లా నువ్వు నీతిమంతుణ్ణి చంపించేశారు మీరు అక్రమంగా, తన ఆస్తిని, తన ఒక ద్రాక్ష తోటను మీరు అక్రమంగా సంపాదించుకున్నారు, చంపించేశారు ఆ వ్యక్తిని. అందుకు శిక్షగా యెహోవా సెలవిచ్చింది, ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తము నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తము తాగు నిజముగా నాకునని అతనితో చెప్పాను. అయితే ఈ ఆహాబుతో చెప్పినప్పుడు ఆహాబు ఆ గోనిపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు మోకరించి, ఈ ఆహాబుకు తెలిసినప్పుడు. కానీ భార్య మాత్రం అట్లా చేయలా, అటు క్రియ కూడా చేయలా. ఇంకా గర్వంగానే ఉంది, ఇంకా అహంకారమైన మనసుగానే ఉంది. కానీ ఈ భర్త గారికి పాపక్షమాపణ దొరికింది, కానీ ఈ భార్యకు మాత్రం పాపక్షమాపణ అనేది దొరకలా. అలాగే మనం కూడా దేవుడు అనేక అవకాశాలు, ఇంకా నువ్వు పాపంలోంచి వస్తావు, ఇంకా నువ్వు శాపంలోంచి వస్తావు, దేవుడు ఎదురు చూస్తూ ప్రతి ఒక్క క్షణం అవకాశాన్ని మనకి ఇస్తున్నాడు. కాబట్టి ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకుంటున్నామా? సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం. కాబట్టి ఇక్కడ ఆహాబు అయితే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, ఆ వచ్చే కీడుని తప్పించబడ్డాడు. అట్లాగా మనం కూడా వచ్చే కీడును తప్పించుకునే రీతిగా ఉండాలి. కానీ ఈ స్త్రీ మాత్రం తప్పించుకోకుండా ఇంకా గర్వంగానే, ఇంకా అహంకారంగానే ప్రవర్తించింది, మారు మనసు పొందల. అయితే మారు మనసు పొందకుండా ఇంకా పాపాన్ని, ఇంకా దోషాన్ని చేస్తూ దేవుడికి వ్యతిరేకంగా నడుస్తూ దేవుని కోపాన్ని రేపించింది ఈ స్త్రీ. అయితే రేపించినప్పుడు ఈ నింషి కుమారుడైన యేహు ఈ యుద్ధానికి ఇంకా వచ్చేసాడు. వచ్చేసి ఇక్కడ నింషి కుమారుడైన యేహు దేవుణ్ణి నమ్ముకున్నాడు. అయితే దేవుణ్ణి నమ్ముకున్నప్పుడు అక్కడ బయట నుంచున్నప్పుడు ఆమె పైన నుంచింది, పైన అంతస్తు దగ్గర నుంచొని నింషి కుమారుడైన యేహును చూస్తుంది. అయితే చూసినప్పుడు అయితే ఆమెను కిందకు త్రోయమంటాడు పక్కన ఉన్న వాళ్ళని. అయితే దేవుని భక్తులను కూడా చంపించింది ఆమె. ఆ కోపంతో అక్కడున్న ఆమె యొక్క పనివారు, ఆ పనివారే ఆమె మీద కోపంతో ఉన్నారు. ఏ సమయం నిమిత్తం కూడా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కాబట్టి సమయం దొరికిందని చెప్పి దేవుణ్ణి ఎంతగానో హింసించింది, దేవుని బిడ్డలు ఎంతగానో దూషించిందని వారిలో ఉన్న బాధ అని అక్కడ వారు తెలియజేసుకుంటే ఆ నింషి అయిన కుమారుడు యేహు పైనుంచి తోసేండి అనగాల్ని యెజబేల్ని తోసేశారు. తోసేసినప్పుడు ఆ రక్తాన్ని మేడ మీద పడింది, ఆ గాడిదల మీద పడింది. కుక్కలు వచ్చి నాకేసినప్పుడు కింద త్రోసేయమంటే 2 రాజులు 9వ అధ్యాయంలో ఆమె కింద పడిపోయింది, త్రోసేశారు. ఆమె యొక్క పనివారే ఆమెని తోసేశారు. మనం ఎట్లా ఉంటున్నాం? పక్కన వెళ్ళే వారి మీద పగబట్టారు, వారి యొక్క ప్రవర్తన మంచిగా లేదు, సరిగా లేదు. అట్లాగా కిందకు పడిపోయింది రాజు. అయితే రాజు కుమార్తె కదా అని చెప్పి ఈ యేహు ఏం చేశాడంటే, తీయండి శవాన్ని అని చెప్పి కాసేపు ఉన్న తర్వాత ఈ పాతి పెడదామని అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఏముందంట, చేతులు కాళ్ళు తప్పించి అక్కడ ఏమీ లేవు తీసుకెళ్ళడానికి. ఆ కుక్కలు వచ్చి రక్తాన్ని నాకేసాయి. అట్లాగా మనం ఏ పంట ఎత్తుతామో ఆ పంటనే కోస్తామని దేవుని యొక్క లేఖన భాగం తెలియపరుస్తుంది. ఆమె ఏ పంట విత్తింది? ప్రతి ఒక్క అన్య దేవతకి పూజించింది, ప్రతి ఒక్క విగ్రహారాన్ని చేసింది, మోసాలు చేసింది. అట్లాగా మనం కూడా ఈ సమయంలో మనం ఏ పంట ఎత్తుతామో ఆ పంట కోసేవారి రీతిగా ఉంటామని దేవుడి లేఖన భాగం తెలియపరుస్తుంది. ఈ స్త్రీలాగా మనం ఉండాలా? ఉండకూడదా? ఉండకూడదు. దేవుణ్ణి చెడ్డ స్త్రీలు ఎవరే అంటే ఇక్కడ యెజబేల్ అని వాక్యం తెలియపరుస్తుంది. అలాగ చెడ్డ స్త్రీ ఇచ్చే రీతిగా ఆమె నడిచిన క్రియలు మనం చేయకూడదని దేవుడు వాక్యం అనేది తెలియపరుస్తుంది. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ స్త్రీ ఎలా అయితే విగ్రహారాధికురాలైపోయింది, నరహంతుకురాలైపోయింది, భర్తను పాడు చేసిన స్త్రీ ఈమె. అలాగే యెజబేల్ అనగా ఘనత పొందనిది.
రాజు అంటే రాజు భార్య ఎలా అయితే ఘనత వహించాలిగా, ఘనత వహించాల ఈ స్త్రీ. ఘనత పొందని, ఎటువంటి ఘనత ఆమె పొందల. ఈ స్త్రీలలో ఘనత పొందనేది ఎవరయ్యా అంటే ఈ యెజబెల్ గారు. అయితే దేవుడిచ్చిన అవకాశాన్ని కూడా ఆమె సద్వినియోగం చేసుకోలేకపోయింది, పాపక్షమాపణ అనేది పొందుకోలేకపోయింది. కానీ ఈ సమయంలో దేవుడికి మనం మంచి అవకాశాన్ని ఇస్తున్నాడు. ఈ సమయంలో నువ్వు పాపాలు ఒప్పుకుంటే, నువ్వు చేసిన ప్రతి ఒక్క విగ్రహారాధన దోషణ ప్రతి ఒక్క ఒప్పుకుంటే దేవుడు మన పాపాలని, మన దోషాలని క్షమిస్తాడు. ఆహాబు ఆఖరి సమయాన్ని ఒప్పుకున్నాడు కాబట్టి ఆ కీడు అనేది తప్పించబడింది. కాబట్టి ఈ సమయంలో మనం చేసిన ప్రతి ఒక్క అవిధేయతను, ఎక్కడ దొంగతనం చేసావు, ఎక్కడ అపవిత్ర పని చేసావు, ఎక్కడ జారత్వం చేసావు, ఎక్కడ దొంగతనాలు చేసావు, ప్రతి ఒక్క అవిధేయతని మనం ఒప్పుకుంటే ఈ సమయంలో దేవుడు మనకి మంచి అవకాశాన్ని ఇచ్చాడు. ఆయన దగ్గర ఒప్పుకుంటే పాప క్షమాపణ కలిగింది. కాబట్టి కొంచెం సమయం చిన్న ప్రార్థన చేసుకుందాం. మన పాపాలు ఈ సమయంలో ఒప్పుకుందాం. నువ్వు దేవుడి దగ్గరికి వచ్చి నీ పాపాలు ఒప్పుకుంటే నిశ్చయంగా నీ పాప క్షమాపణ దొరికిద్దని దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకుందాం. ఈ స్త్రీలాగా మనం ఉండకూడదు, ఆమె చేసిన క్రియలు మనం చేయకూడదు, ఆమె చేసిన నడవడికి మనం నడవకూడదు. నడిస్తే ఆమె కుక్కలు నాకిని అంటే ఆమె రక్తాన్ని, ఆమె సమాధి కూడా చేయబడలా. అట్టి హీన స్థితిలో ఆమె ఉంది, ఘనత నొందలేదు ఆమె. అలాగా దేవుడు వాక్యం తెలియపరుస్తుంది. కాబట్టి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేంగల మా తండ్రి, జీవాధిపతి దేవ, సర్వశక్తిమంతుడా, రాజుల రాజా, ప్రభులు ప్రభా, నీ పాదాల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం ప్రభా. ఈ సమయంలో ప్రభా యెజబెల్ స్త్రీ గురించి తెలియపరిచావు ప్రభా. ఈ స్త్రీ ప్రభా నరహంతుకురాలు అయిపోయింది ప్రభా, విగ్రహారాధన దోషం చేసింది ప్రభా, అనేకమైన విగ్రహారాధన చేసుకుంది ప్రభా. అయా తండ్రి, అటువంటి విగ్రహారాధన దోషాన్ని మా మనసులోంచి విడిపించండి. మీ హృదయంలో విగ్రహారాధనలు అనేది మనసులో పెట్టుకుంటున్నాం అని తెలియపరిచావు ప్రభా. ధనాపేక్ష అనేది మా హృదయంలో ఉంటుంది ప్రభా, అపవిత్ర అనేది మాటలో ఉంటుంది ప్రభా. అటువంటి విగ్రహారాధన దోషం నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా. అలాగే ప్రభా అయ్యా, నీ అందరూ నడవలేకపోయింది ప్రభా, నువ్వు ఇచ్చిన మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయింది ప్రభా. అలాగే తన భర్తను కూడా పాడు చేసిన స్త్రీలాగా ఉంది ప్రభా. మేము కూడా ప్రభా అటు రీతిగానే ఉంటున్నాం ప్రభా. అయ్యా తండ్రి మీరే జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఈ సమయంలో ఈ స్త్రీ గురించి మాకు తెలియపరిచావు ప్రభా. స్త్రీలాగా మేము ఉండకుండా ప్రభా అయ్యా తండ్రి నడకలో నడవాలని ప్రభా మమ్మల్ని అందరు నిలబెట్టి సహాయము దయచేయమని ప్రభా. ఈ ప్రార్థనని పాసం చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మమ్మల్ని అడిగి వేడుకున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులారా, మంచిది. దేని గురించి విన్నారమ్మా? దేని గురించి విన్నారు చెప్పండి. దేని గురించి విన్నారు? యెజబెల్ గురించి విన్నారు. దేవునికి స్తోత్రం. యెజబెలు ఏం చేసిందంట? విన్నారా? లేరా? ఇక్కడ ఏం చేసిందంట? సృష్టికర్తను మరిచి సృష్టిని పూజించింది. కొన్ని విషయాలు దైవజనుడు వాళ్ళ ద్వారా మనం విన్నాం. యెజబెల్ లాగా మనము ఉండకూడదు. ఒక స్త్రీని గురించి గొప్పగా చెప్పుకోవాలంటే లేఖన భాగాల్లో కొంతమంది స్త్రీలు ఉన్నారు, కొంతమంది పడిపోయిన స్త్రీలు, చెడిపోయిన స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు సమాజంలో లేరా? బైబిల్లోనే ఉండేది. సమాజంలో ఎందుకు లేరండి? బైబిల్ మించే ఉన్నారు. చెడ్డోళ్ళు ఉన్నారు, మంచోళ్ళు తక్కువ. మీరు ఏదైనా అనుకోండి, మంచోళ్ళు మాత్రం తక్కువే, చెడ్డోళ్ళు మాత్రం ఎక్కువే. అట్టాని పురుషులు మంచోళ్ళని అన్నాం. పురుషులు కూడా ముంచేవాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే ప్రియులారా, ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ప్రియులారా, ఈ యెజబెల్ భర్త ఎవరనుకున్నాం చెప్పండి? లాబాన్ అంటున్నారు, కొందరు రెహబాబు అంటున్నారు. ఏమన్నారండి? అహాబు. అహాబు వాళ్ళ నాన్న పేరేంటి?
తిరిగేసుకోండి. మొదటి రాజులు 16:28 ఒమ్రీ కుమారుడైన అహాబు అని ఉండిద్ది. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని గురించి వివరించాల్సిన సమయం పట్టిద్ది. కానీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే వారి తరతరాలు కూడా మనం తెలుసుకోవాలి. ఎవరి ద్వారా వచ్చింది సంతానము? ఈ అహాబు మంచివాడా, ముందు మంచివాడి కాడా అంటే బైబిల్ చెప్తుంది తన పితరుల కన్నా హీనంగా చెడు ప్రవర్తన జరిగించాడని మొదటి రాజుల గ్రంథము 16:28 మనం ఆ మాట చూడగలుగుతాం. సరే, మంచిది. ఏది ఏమైనప్పటికీ కూడా యెజబెలు గురించి మనం విన్నాం. కానీ సొలొమోను కూడా స్త్రీ గురించి ఒక జ్ఞానయుక్తమైన మాట మాట్లాడాడు. సొలొమోను కూడా ఒక స్త్రీ గురించి బహుశా ఈ మాట చదువుతుంటే ఈ దైవజనరాలు చెబుతుంటే బహుశా ఎలా కూడా ఉంటారేమోననేసి సొలొమోను కూడా తన అనుభవంతో చెప్తున్న మాటను చూచి వాక్యాన్ని ముగించుకుందాం. ప్రసంగి 7:26 చదవండి. ఈ మాటను చూసుకుందాం. పేజీ నంబర్ 560. ప్రసంగి 7:26. మరణము కంటే ఎక్కువ దుఃఖము కలిగించినది ఒకటి నాకు కనబడింది. అదేంటంటే అది వలల వంటిదై, ఉరిల వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ. దేవుని దృష్టికి మంచివారైనను దానిని తప్పించుకొందురు గాని పాపాత్ములు దాని వలన పట్టబడుదురు. దేవునికి స్తోత్రం. ఎంతో అద్భుతమైన మాట. ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు అంటే సొలొమోను జ్ఞాని ద్వారా దేవుడు మాట్లాడిస్తున్నాడు. అతడు అలా ఎందుకు మాట్లాడాడంటే అతడు కూడా పడిపోయాడు కాబట్టి మాట్లాడారు. దీన్ని ఇంకా పచ్చిగా వివరించుకోవచ్చు ప్రియులారా. కాదు, సంస్కారవంతమైన కోణంలోనూ మనం ఆలోచన చేయాలి. ఎదురు బదులు సంభాషణ చేసినట్టు దాన్ని చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. మంచిదే, కాదంటలేదు. కానీ ఇక్కడ జరిగిన సందర్భాల్లో అనుభవంతో మాట్లాడుతున్నాడంటే అతడు కూడా బోల్తా పడ్డాడు కాబట్టి ఆ మాట మాట్లాడుతున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంటే మరణము కంటే ఎక్కువ దుఃఖమును కలిగించేది నాకు ఒకటి కనబడింది. మరణము కంటే కూడా ఎక్కువ ఈ లోకములో దుఃఖాన్ని కలగజేసేది ఏదైనా ఉందంటే అది మరణమే. కానీ మరణాన్ని కన్నా కూడా దుఃఖం కలిగించేది ఒకటి నాకు కనబడింది. అదేంటో తెలుసా? సొలొమోను రచించిన సామెతల్లో కూడా జాడ స్త్రీ వద్దకు నీవు పోకుము, నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము. ఏమండి? దానిని పెదవుల నుండి తేనె కారును అని కొన్ని రకరకాల జ్ఞానయుక్తమైన యవనస్తులకి యవన స్త్రీలకి జ్ఞానయుక్తమైన అంశాలు మనకు సొలొమోను రచించిన సామెతల్లో మనకి చూస్తాం. ఎందుకంటే దేవుడు అతనికి జ్ఞానం ఇచ్చాడు కదా. ఆ జ్ఞానాన్ని బట్టి అతడు జ్ఞానయుక్తమైన అంశాలను సామెతల్లో చూడగలుగుతున్నాం. అక్కడ వాడికి బాగుంది. తర్వాత వాటి వల్ల చిక్కబడితే ఏం చేస్తారా నాయన అంటే ప్రసంగిలో మనం చూడగలుగుతాం. ఈ ప్రసంగిలో అతను పలికిన ఒక మాటను మనం గమనిస్తే దేవుడు అతని నోట పలికిచ్చింది మరణము కంటే ఎక్కువ దుఃఖం కలిగించింది నాకు ఒకటి కనపడింది. అది వలల వంటిదై. ఎలాంటిదై? నేను ఎందుకు ఈ వలల వంటిదని చెప్తున్నానంటే ఇందాక మీరు చదవబడిన మరి దైవజనులు చెప్పినట్లు మరి యెజబెలు ఎలాంటిదంటే వలల వంటిది. పక్కన వాళ్ళకి ఎప్పుడు వలలేస్తా ఉండేది. నాబో తోటకేల వలలో చేతగాక ఎలా చేయాలో అర్థం కాక చేతులు ముడుచుకొని మూదు ముడుచుకొని కూర్చున్నామని కూర్చొనిచ్చినట్టు ఉందండి. ఈరోజు కొందరు భార్యలు కూడా ఎట్లా ఉంటారంటే ఉన్న చోట నేను లేపి ఏదో ఒకటి తవరతమో లేదా పోట్లాడుతూ పెట్టుకోవడమో లేదా ఏదో ఒకటి అంటమో చేసేవాళ్ళు ఉన్నారు. ఖాళీగా ఏది దొరకట్లేదు అన్నట్టు. కానీ ఇక్కడ వలల వంటిదై అంటున్నాడు. ఈమె ఈ యొక్క యెజబెలు కూడా వలల వంటిదే. పక్కన వాళ్ళని ఆక్రమించాలి, ఆక్రమించే ఆలోచన వచ్చినందుకు భర్తనేం చేయాలి? భార్య గద్దెంచాలి. అట్టలేదు. ఎలా ఉంది? ఒరే నాయనా నువ్వు రాజువి అన్నలేదా మాట? దైవజనులు చెప్పిందా లేదా దేవుని వాక్యాన్ని? మరి నువ్వు అట్టు ఉంటావేంట్రా? అంత నీ సమాధంలో ఉన్నది నీ సంస్థానం అయితే ఇది ఏం మాట్లాడుతున్నావని ఏం చేసింది? రేపింది. మానిన గాయాన్ని రేపినట్లు కొందరు భార్యలు అట్టగే ఉంటారండి. భర్తను కొందరు మనశాంతిగా ఉన్నీరు అంట. కొందరు భర్తలు భార్యను మనశాంతిగా ఉన్నీరట. ఉన్నాయి లేఖనాల్లో కూడా అసమంటి వాళ్ళు ఉన్నారు. నిద్రపుచ్చాలన్న ఒక ఆడ మనిషి అని అంటే నిద్ర లేపాలన్నా కూడా చెప్పండి. అవునా కదండి? నవ్వుతారేంటండి? వాస్తవం ప్రియులారా. ఎందుకంటే వాక్య ప్రకారం మనం చూస్తే పురుషుడు గెట్టుడా స్త్రీ గెట్టిదా? అయ్యా నతనేల్ గారు చెప్పండి. ఎట్ట చెప్పగలుగుతావు? గోడం చూసి వాక్యం చెబుతుంది. దాన్ని బట్టి మనం అర్థం చేసుకునేది ఏంటంటే
మనిషి ఆదాము మట్టితో చేయబడ్డాడు, స్త్రీ అయితే ఎముకతో చేయబడింది. నీటిలో మట్టి వేస్తే ఏమైపోయింది? కరిగిపోయింది. ఎముకేస్తే ఏమైపోయింది? కాబట్టి ఆడోళ్ళు గెట్టోళ్ళు, ముంచాలన్నా వాళ్ళే, తేల్చాలన్నా వాళ్ళే. మీరు ఎక్కడున్నా అర్థం చేసుకున్నా నవ్వుకున్నా మంచిది. ఎందుకంటే ప్రియులారా వాక్యం చెప్తుంది అదే. అర్థమవుతుందా? అట్లానే మీరు విర్రవేగడానికి దేవుడు అవకాశం ఇవ్వాల. అందరికి సమానత్వ భాగాలే దేవుడు ఇచ్చాడు. ప్రతి స్త్రీ తన భర్తకు లోబడి ఉండవలెను. పురుషుడు కోపములు సంశయాలు మాని ఇద్దరు కలిసి ప్రార్థన చేయవలెను. తన భార్యను హత్తుకొని ఉండవలెనని కొరింథీ సంఘములో అపోస్తలుడైన పౌలు భార్య భర్తల విషయమై చెబుతారు. పేతురు గారు కూడా చెప్పిన సందర్భాలు మన లేఖనాల్లో చూస్తాం. చాలా మంచిది. కానీ ఇక్కడ మీరు గమనిస్తే వలల వంటిది ఒకటి, వలల వంటిది రెండవది, ఉరులు వంటి మనసు కలిగినది. ఉరులు లాంటి మనసు కలిగిన స్త్రీ నాకు ఒకటి కనపడింది. బిగించాలన్నా వాళ్ళే, తెంచాలన్నా వాళ్ళే, మనిషిని ప్రశాంతంగా ఉంచాలన్నా వాళ్ళే, మనిషికి మనశ్శాంతి లేకుండా చేయాలన్నా కూడా వాళ్ళే. జ్ఞానంతో చెబుతున్నాడు సొలొమోను. స్త్రీలారా, రోజులు గడుస్తున్నాయి అనే కొద్ది మీ ఇష్టానుసారంగా చేయడం కాదు. పురుషులారా, మీరు కూడా నీ భార్య ఒక మాట అంటలేదని వాక్యం ఎప్పుడైనా ఇద్దరికి వర్తించేది, ఒక్కకే వర్తించాలని లేదు. రెండంచుల ఖడ్గం పురుషుడికి సంభవించింది, స్త్రీకి. ఏంటండి మీ చర్చిలో ఎప్పుడు స్త్రీలని ఎక్కువ పడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఆడ వాక్యం ఉందేంటి? కొన్ని చర్చిలో చూస్తే మా గురించి చూడాడని పురుషుల గురించి, మా స్త్రీల గురించి చెప్పరంటారు కొందరు. వీటిలో కూడా తేడా పేరాయాలు చూపిస్తూ ఉంటారు. ఏమండి, వాక్యం ఆలకించేవాడివి, శ్రద్ధకి వినేవాడు అయితే అక్కడ ఉన్నది మనం బోధించాలి, అక్కడ ఉన్నది మనము చేపట్టి నడవాలి. అంతేగాని నువ్వొత్తి నీకు అనుకూలంగా ఆలకొత్తి అనుకూలంగా చెప్పడానికి ఇది మన మాటలా? దేవుని మాటలు. ఆయన ఏదైతే బయలుపరుస్తాడో అది విప్పబడిద్ది, అంతే. అర్థమవుతుందా? నీ ఇష్టం నా ఇష్టాలు ఎక్కడ నెరవేరవు. పరలోకమందున్న మా తండ్రి, అవును కదా, భూమి మీద ఏ రీతికి అయితే ఆకాశం పరలోకం ఏ రీతికి నీ చిత్తం నెరవేరుతున్న భూమి మీద కూడా నీ చిత్తమే జరుగునుగా. కానీ పరలోక ప్రార్థనలో కూడా మనం వింటాం. తండ్రి అయిన దేవుడు ఉప్పితేనే ఆ వాక్కు మనకు అందించబడిద్ది. కనుక ప్రియులారా, ఒకటి వలలు వంటిదై. చేపలు దేనికి పడతాయి? వలగబడతాయి, గాలానికి పడతాయి. గాలను పడేది తక్కువ, కానీ వలేస్తే మాత్రం అక్కడ ఉన్న చేపలు ప్రతిదీ కూడా పడిద్ది. దాని నుంచి తప్పించుకోగలుగుతాయా? అలాంటి స్త్రీలు కూడా ఉన్నారని కూడా జ్ఞానంతో అనుభవంతో పడిపోయి రచించిన మాటే ఈ మాట, వలల వంటిదని. రెండవది ఏంటంటే ఉరులు వంటిది. ఇతరులకు ఎప్పుడు ఉచ్చులేసే విధానం, ఉరులు పెట్టే విధానం. మరి కమ్మగా మంచి ఇజ్రాయేలు వాడైనా, ఇశ్రాయేలు జాతికి చెందినవాడైనా, మరి నాబాదుని ఏం చేశారండి? ఉరులేసి ఉచ్చేసి చంపేలా ఎంత ప్లాన్ వేసింది. వాళ్ళు కూడా వాళ్ళు పనికి మాలిన ఇద్దరు. ఈరోజు కోర్టుల్లో ఎందుకు న్యాయాలు జరగట్లేదంటే, సర్వే ప్రకారం మనం ఆలోచన చేస్తే పనికి మాలిన సాక్షి సంతకాలు ఎక్కువ పెడతాకొస్తారంట. ఎందుకంటే 500 ఇచ్చినా 1000 ఇచ్చినా 10,000 ఇచ్చినా సాక్షి సంతకం వాళ్ళకి అవసరం. దాని ద్వారా అక్రమంగా అన్యాయంగా ఆస్తులు లాక్కోవడం, ఇళ్ల స్థలాలు లాక్కోవడం, పొలాలు లాక్కోవడం, అలాంటి పనికి మాలినలు అయిపోయారు. సాక్షి సంతకాల కొరకు ఎవరంటే అక్కడ నిలబడింది ఇద్దరు పనికి మాలినోళ్ళు. ఈ పనికి మాలిన వల్ల నమ్మకంగా వ్యవసాయం చేసే పొలాలేమో అక్రమంగా సోఫా సీట్లో కూర్చొని అనుభవించే రాజులు ఉన్నారండి ఈ రోజుల్లో. పనికి మాలిన రాజులు అనకూడదులే కానీ. ఎందుకంటే ప్రపంచంలో యెషయా ప్రవక్త అంటాడు, ఆ మాట గుర్తుకొచ్చి చెప్తున్నాను, అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే. ఒకప్పుడు దాంట్లో నీతి ఉంది, న్యాయం ఉంది, కానీ ఇప్పుడు నరహంతకులు ఏం చేసుకున్నారు? చోటు చేసుకున్నారు అన్న సందర్భాన్ని మనం యెషయా గ్రంథంలో కూడా చూడగలుగుతాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం చెప్తుంది మన కొరకే. కాబట్టి పనికిమాలిన విషయాల్లో ఏలెట్టకండి. ఎప్పుడు కూడా పనికిమాలిన విషయాల్లో ఏమండి నేను ఉన్నానండి, నాకు దండం ఇస్తే చాలండి అని మీరు ఎప్పుడు కూడా చేయకండి. ఒకవేళ ఈరోజు చేశారనుకో, అది నీ బిడ్డల జీవితాలు జరిగిందనుకో, ఒకవేళ అని ఊహించకుండానే, అప్పుడు నువ్వు బాధపడిన ఉపయోగం ఉండిద్దా? కాబట్టి జాగ్రత్తగా ఈ లోకములో ఆలోచన చేసి అర్థవంతంగా దేవుని చేత న్యాయయుక్తమైనది మీరు చేయాలి. ఇప్పుడు ఉరులు వంటి మనసు, బంధకముల వంటి చేతులు కలిగిన స్త్రీ దేవుని దృష్టికి మంచివారైతే తప్పించుకుంటారట, ఇక కాని వాళ్ళు అయితే పాపాత్ములైతే పట్టబడతారట. ఇప్పుడు అహాబు పట్టబడ్డాడంటే గల కారణం ఏంటి? పాపాత్ముడు కనుక పట్టబడ్డాడు. ప్రభు సొలొమోనుకి జ్ఞాని ద్వారా బరుగు చెప్పిన మాట ఏంటి?
ఆ మార్గమునకు నీవు పోకము. జార స్త్రీ పెదవులు నుండి తేనెగారున్నట్లు నూనె కంటే నువ్వైన మాటలు మాట్లాడిద్ది. అది సంధివేళ చీకటి కొరకు ఎదురు చూసిద్ది. నువ్వు వెళ్ళొద్దు, వెళితే నువ్వు వ్యభిచార సాంగత్యం చేయొద్దు అని అక్కడ సొలొమోను రచించిన సామెతలు ఒక్కొక్క మాట చదువుతూ ఉంటే ఇప్పుడు జరుగుతున్నవన్నీ కూడా ఆశ చూసి తప్పకుండా జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా అర్థమవుతుందా? అందుకే ఆయన మాట కూడా దేవుడి నోట వాక్కును బట్టి పలకగలుగుతున్నాడు. కనుక ఎవరు తప్పించుకుంటారు అంటే దేవుని, చెప్పండి, దేవుని దృష్టికి మంచివైన వారు తప్పించుకుంటారు. నిజంగా దీన్ని బట్టి ఆలోచన చేస్తే ఒక వ్యక్తి తప్పించుకున్నాడు. ఎవరైనా జ్ఞానవంతులు చెప్పగలుగుతారు. ఎవరైనా అహాబు ఎందుకు తప్పించుకున్నాడు? పాపాత్ముడు కాబట్టి పట్టబడ్డాడు. ఒక అతను తప్పించుకున్నాడు. అది రైట్, దేవునికి స్తోత్రం. యోసేపు కూడా తప్పించుకున్నాడు. ఉరులు వంటి, బంధకములు వంటి, ఏమండి, ఇంకోటి ఏంటంటే వలల వంటి కలిగిన స్త్రీ ఎప్పుడు పడతాడా, ఈ పురుషుడు ఎప్పుడు నా స్వాధీనంలోకి వస్తాడని ఎదురు చూసే స్త్రీ అండి. పోతీఫరు భార్య, ఫరో భార్య? నా తెలియక అడుగుతున్నాను, చెప్పండి. పోతీఫరు భార్య, ఫరో భార్య? నాకు తెలిసే తెలియలేదని చెబుతున్నా, మీరేం చెబుతారని. పోతీఫరు భార్య, ఫరో భార్య? పోతీఫరు భార్య ఏమండి ఏం చేసిందంట? యోసేపుని తన వైపు తిప్పుకోవాలని వలలేసి, ఉడ్డుగాలేసి, బంధకాలతో ఏమండి మనుషులను కూడా పెట్టిన స్త్రీ ఆమె. కానీ అతడు పట్టబడ్డా, తప్పించుకు పారిపోయాడా? పారిపోయాడంటే గల కారణం ఎవరి దృష్టికి మంచివాడైనందున? దేవుని దృష్టికి మంచివారైన వారి ఎడల దేవుడు తప్పించుకుపోయే మార్గాన్ని కూడా చూపుతాడండి. దేవునికి స్తోత్రం. దేవుని దృష్టికి మంచి వాళ్ళని మనం కాదు కాబట్టి ఎటు వెళ్తున్నామో తెలియదు. రాత్రి అయితే ఏ స్థలాల్లో ఉంటున్నాం కూడా తెలియని లోకంలో ఉన్నారు మీరు. ఈ మాట నిజమా కాదంటారా? ఆలోచించేయండి. ఈ మాటలు మీకు వినటానికి వినసంపుగా లేకపోయినా కానీ వాక్యం వృందాలు ఉన్నట్లు చెప్పడం మా హాబీ. ఎందుకంటే దేవుని వాక్యం చెప్పాలి. వాక్యంతో బుద్ధి చెప్పు, గద్దించు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉన్నారు, ఈ వాక్యం బట్టి మారితే చాలా సంతోషం అనే ఉద్దేశంతో, ప్రేమతో మీ గురించి మాట్లాడుతున్నా. కాబట్టి సంధివేళ రాత్రి చీకటి కొరకు ఎదురు చూసేవారి తరం కూడా ఉందంట బైబిల్. అలాంటి తరం ఈ రోజుల్లో జరుగుతున్నాయి. అర్థం చేసుకో. ఓ పురుషుడా, వాక్యం చెబుతుంది ఏంటో తెలుసా? బంధకములు వంటి, ఏమండి, వలల వంటి ఉరులు పెట్టే స్త్రీలు ఉన్నారు. నీ జీవితాన్ని పాడు చేసే వాళ్ళు ఉన్నారు. నీ యొక్క లైఫ్ని స్పాయిల్ చేసే వాళ్ళు ఉన్నారు. నువ్వు జాగ్రత్త పడని పురుషుడికి చెబుతున్నాడు. స్త్రీకి కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నవి. ఇప్పుడు జరిగిన సందర్భం ఏంటంటే చెడ్డ స్త్రీ గురించి, యెజబెల్ గురించి విన్నాం కాబట్టి స్త్రీ గురించి చెప్తున్నా. ప్రభు చిత్తమైతే పురుషుల గురించి కూడా కొన్ని వాక్యాలు ఉన్నవండి. చదువుతుంటే ఒక్కొక్కటి మనలో వణుకు పుట్టిద్ది. వామ్మో ఏంటా అని. చదివితే కాదు వణుకు పుడతా. ఈ సమయంలో వింటే వామ్మో నిజమేనా, మరి నిజంగా ఈరోజు జరుగుతున్నదే కదా. రాత్రి అయితే ఆలస్యం, ఏమేం జరుగుతుందో తెలియదు. ఎవరి భార్యను ఆశిస్తున్నారో తెలియదు, ఎవరెవరు పురుషులను ఆశిస్తున్నారో తెలియదు. పొరుగు అని దేనిని ఆశించొద్దంటే ప్రజలంతా పాపముతో ఏం చేయబడ్డారో? దాస్తులైపోయారు. పాపంలో వచ్చు జీతం మరణం. ఈరోజు నువ్వు సుఖం అనుభవించవచ్చామో, ఈరోజు నువ్వు ఇష్టాన్ని నెరవేర్చుకోవచ్చామో, ఈరోజు నువ్వు సుఖంగా హ్యాపీగా బ్రతకొచ్చామో, రేపు నువ్వు పడి నీ సుఖం రేపు దినాన నీకేం చేసి తెలుసాగడా? కష్టాన్ని నరకాన్ని తెచ్చి తప్పించుకోగలుగుతావా? తప్పించుకోలేవు. జాగ్రత్త. నువ్వు ఆ స్థలాల్లో ఉండి, అనేక చోట్ల ఉండి వాక్యం ఉంటున్న ప్రియమైన దేవుని బిడ్డ, ప్రేమతోనే దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి యెజబెల్ స్త్రీల వల్ల మనం ఉండకూడదు. అలాగే ఇప్పుడు మీకు జ్ఞాపకం చేశానే, పోతీఫరు భార్య వలె ఉండకూడదు. కాబట్టి ఎవరు తప్పించుకుంటారంటే మంచివాడు. యోసేపు తప్పించుకున్నాడు. ఇక్కడ మరి అహాబు మాత్రము తన భార్య అపరాధము నిరపరాధులు చంపుతున్న ఉద్దేశం లేక అతనితో కూడా ఏకీభవించిన భర్తల వలె ఉన్నారు. దయచేసి అలా ఉండకూడదని వర్తమానం మనకి తెలియపరిచింది. కాబట్టి ఎవరు పట్టబడతారు, ఎవరు తప్పించుకుంటారు? చెప్పండి, వాక్యం ముగిద్దాం. దేవుని దృష్టికి యోగ్యమైన వారు, మంచివారు తప్పించబడతారు. అలాగే దేవుని దృష్టికి అయోగ్యంగా, అడ్డదిడ్డాలుగా, అనుకూలంగా వాక్యాన్ని అనుసరించే వారు మాత్రమైతే పట్టబడతారు. వాక్యము ప్రతికూలంగా మనకు బోధించబడినప్పుడు వినాలి. ప్రతికూలంగా అనుకూలంగా ఉన్నప్పుడు మనము వినాలి. నీకు ఇష్టానుసారం నువ్వు వినాలంటే కుదరదు సోదరా. ఇది గమనించి మనసులో పెట్టుకొని నిజమే కదా అని అర్థం చేసుకొని వాక్యానుసారంగా ప్రవర్తించడానికి ప్రయత్నం చేయి.
యెజబేలు వలె, అహాబు వలె మీరు ఉండాలా, ఉండకూడదా? ఉండకుండా ఉందుదము గాక. సొలొమోను చెప్పినట్లుగా స్త్రీలారా, సమాజంలోని స్త్రీలారా ప్రేమతో చెబుతున్నాడు, మీరు ఎలా ఏ ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు. పురుషులారా, మీరు ఎలాంటి ప్రవర్తన ప్రవర్తిస్తున్నారో నాకు తెలియదు, కానీ ఆకాశమందున్న దేవుడు అందరినీ పరిశీలన చేయుచున్నాడు అని వాక్యం ఉంది. కాబట్టి ఆయనకు భయపడండి, ఆయనకు లోపడండి, ఆయనకు మీరు విధేయత చూపండి. మీ క్రియలు మార్చుకోండి, మీ ప్రవర్తన మార్చుకోండి, మీ స్థితిగతులు మార్చుకోండి. ఇదిగో వాక్యం చెబుతుంది, మిమ్మల్ని పాపములు పడవే బంధకాలంగా స్త్రీలు ఉన్నారని, ఊరుల్లో ఉన్న ఊరులు ఉచ్చులు పెట్టే స్త్రీలు ఉన్నారని. ఏమండి, అలాంటి వారి చేతుల్లోంచి ప్రభువు మనల్ని అందరినీ అపవాది క్రియలను తప్పించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రార్థన చేసుకుందాం. ఎన్నో వాక్యాన్ని బట్టి మనందరూ కూడా మనం ఎలా ఉండాలి ఈ రాత్రి దేవుని యొక్క దాసరాలు మనకి తెలియపరిచున్నారు గనుక, ప్రియమైన దేవుని బిడ్డలారా, లోకములో కూడా ఎంతోమంది కూడా స్త్రీలు వారి యొక్క ప్రవర్తన, మా ప్రవర్తన జరగాలి, మా ఇష్టాన్ని నెరవేర్చుకోవాలని అనుకునే స్త్రీలు ఎలా అయిపోతారు చూడండి, ఎలా ఉంటారంట. ఆలోచన ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ స్త్రీ అయితే ఏమైపోయింది? దేవునికి దూరం అయిపోయింది. ఏమండి, దేవునికి దూరం అయిపోయింది. కారణము, ఆమె చేసిన పని చాలా దేవుడికి ఇష్టమైంది కాదు. దేవుడికి ఇష్టమైంది కాదు, అది దేవుడికి ఇష్టమైంది కాదు, మనుషులకు కూడా ఇష్టమైనది కాదు. అందుకే ఆమె ప్రవర్తన దేవుడు చూశాడు, ఆమెను ఏం చేశాడు? దూరము చేశాడు. దేవునికి స్తోత్రం. ఈ రాత్రి ప్రియమైన దేవుళ్ళారా, మనము కూడా ఎలా ఉండాలి? దేవుడికి ఇష్టమైన దానిగా ఉండాలి, దేనికి ఇష్టమైన వారిగా మనం ఉండాలి. కానీ దేవుడికి ఇష్టం లేని వారిగా మనం ఉండకూడదని వాక్యము తెలియపరుస్తూ ఉన్నారు. ఒక స్త్రీని ఏం చేస్తారంటే, ఆ స్త్రీ తన భర్తను ఏం చేసిందంట? రాబట్టకూడదట. ఎలా అండి? తన ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తన అనుసరిస్తూ వారి భర్తను, వారి కుటుంబాన్ని దేవుని వద్దకు రాబట్టుకుంటారంట. ఏమండి, అలాగే ప్రేమనంది బిడ్డలారా, దేవుడికి ఇష్టమైన స్త్రీగా ఉండాలి, కానీ దేవుడికి ఇష్టం లేని స్త్రీగా మనం ఉండకూడదని భక్తుల ద్వారా దేవుడు మాట్లాడిన మాటలు మరి ఈ రాత్రి దేవుని యొక్క దాసుల ద్వారా కూడా మనం విన్నాం కనుక మనము ప్రార్థన చేసుకుందాం. బైబిల్లో ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, మరి వారి కొరకు కూడా మరి మనము వారిని కూడా దేవుని యొక్క బిడ్డలో మనందరూ కూడా తెలియపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో నాయన, ఇదిగో తండ్రి, ఒక స్త్రీని గురించి ప్రభువా నీ దాసుల ద్వారా ప్రభు మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు ప్రభువా తండ్రి. ఇదిగో ప్రభువా, ఈ యెజబేలు అయితే ప్రభువా అయా ఇదిగో తండ్రి తన యొక్క ప్రవర్తన, నేను రాజును భార్యను కదా, నాకేంటిలే నేను ఏం చేసినా చలామణైద్ది, నేను ఏం చేసినా మౌనంగా ఉంటారు, నేను ఏం చేసినా ఎవరు మాట్లాడేవారు లేరు అని అనుకొని నాయన, ఇదిగో తండ్రి నాబోతు ప్రభువా తోటను నాయన ఆయా ఇదిగో తండ్రి ఆక్రమించేసి నాయన, అయా అన్యాయంగా ఆక్రమించేసి ఇదిగో మనుషులకు తెలవకుండా, మనుషులు ఎలా తెలబాలని ప్రభువా అయా ఇదిగో తండ్రి కాగితాల్లో తప్పుగా రాసేసి తన యొక్క ఇష్టాన్నిగా ప్రవర్తించింది నాయన. అయా ఇదిగో తండ్రి తనైతే ప్రభువా అయా రాయటమే కాకుండా ఆక్రమించేసుకొని నాయన, అయా ఇదిగో తండ్రి ఆ యొక్క వ్యక్తిని కూడా ప్రభువా రాళ్లతో కొట్టి చంపించేసింది నాయన. అయా అంతా ప్రభువా శరీరం నాయన, ఇదిగో తండ్రి నువ్వు చూసావు ప్రభువా, తాను చేసిన ప్రవర్తన అంతా నువ్వు చూసి ఉన్నావు కనుక ఆ స్త్రీని ప్రభువా ఇదిగో తండ్రి ఆ దినాన అయా కుక్కలతో ప్రభువా తన రక్తము కుక్కలతో నాకిచ్చిన బట్టి ప్రభువా ఇదిగో తండ్రి తన కూడా ఎలా అయితే ప్రవర్తించిందో అలాగే తన యొక్క గర్వము ప్రభువా తన అహంకారము నాయన అయా ఇదిగో తన కుక్కలకు ప్రభు పాలైపోయింది నాయన. అలాగే ప్రభు అలాంటి స్త్రీలుగా ఉండకుండా నాయన ఇదిగో తను నీకు ఇష్టమైన స్త్రీలుగా, నీకు ఇష్టమైన వారిగా, నీకు ఇష్టమైన జీవించే వారిగా ఉండటానికి సహాయం చేయి ప్రభువా. అయా ఈ రాత్రి కాల సమయంలో నాయన ప్రతి బిడ్డను పెరిగి జ్ఞాపకం చేసుకున్న ప్రభువా
ప్రతి బిడ్డ మీరు దర్శించరు నాయన, ప్రతి బిడ్డతో మీరు మాట్లాడిన ప్రభా అయా అదిగో తండ్రి ప్రతి ఒక్క కుటుంబంలో నాయన వారి సమస్యలను చిడిపించి నా తండ్రి ప్రభా నీకు అయా అదిగో నీకు ఇష్టమైన ప్రవర్తన కలిగిన ఆయన నడుచుకునే కుటుంబాలుగా ప్రభా మీరే తీర్చిదిద్దామని అడుగుతున్నాం ప్రభా. సహాయం చేయని ఆయన ప్రతి బిడ్డ పేరు పేరు జ్ఞాప చేసుకొని ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఇక్కడ చేరుకుని ప్రతి బిడ్డను పేరు పేరు జ్ఞాప చేసుకుని మీరు దీవించండి, ఆశ్రయించండి. ఇదిగో తండ్రి ఇంకా గ్రామస్తులను ప్రతి బిడ్డలకు దీవించి ఆశ్రయించమని నీ నామనికై మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా రక్షణ యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకొస్తున్నా మా తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధం గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నిశ్చితము పరలోకమందు నెనన్నట్టు భూమిందును గాక. మనందరం మాకు దయచేయము, క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము, మమ్మల్ని శ్రద్ధ తప్పించము. రాజ్యము శక్తి మహిమ నిరంతరం నీవన్నా మా తండ్రి, ఆమేన్. మన తండ్రి దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సర్వ పరిశుద్ధులకు ఇక్కడ చేరుకున్న కుటుంబాలకు నీ సన్నిధికి సంఘానికి సహవాసానికి సదాకాలము తొడలును గాక, ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి చిలువ రక్తమే ఇచ్చి యేసయ్య నామమునకి సంపూర్ణ కలును గాక, ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు.